Hello guys, welcome back to my YouTube channel. I think లాంగ్ ఫామ్ వీడియో పోస్ట్ చేయలేదు, ఏదో ఒక ఇంట్రో లాగా ఒకటి పోస్ట్ చేశాను ఇంగ్లీష్లో. అండ్ ఆ తర్వాత అసలు డిజపియర్ అయిపోయాను యూట్యూబ్ నుంచి. ఐ థింక్ దిస్ ఇయర్ ఐ షుడ్ టేక్ యూట్యూబ్ సీరియస్లీ. వెయిట్, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గెట్ ఎ మైక్. ఐమ్ బ్యాక్ విత్ మై మైక్. ఈ వీడియోలో నేను యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా, ఒక వీడియో చేస్తాను షెంగెన్ వీసా అప్లికేషన్ ప్రాసెస్ గురించి అని. చాలామంది అడిగారు కూడా. షెంగెన్ వీసా అప్లై చేయాలంటే 2 వేస్ ఉన్నాయి. నీ ఓన్ అప్లికేషన్ నువ్వు వేసుకో, ఆర్ ఎల్స్ ఏజెన్సీ ద్వారా వెళ్ళు. ఇఫ్ మనీ ఈజ్ నాట్ యువర్ ప్రాబ్లమ్, గో విత్ ఏజెన్సీ. ఈజీ పీజీ, ఫాస్ట్గా అయిపోతుంది. ఇఫ్ మనీ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ అ ట్రావెలర్, అంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తావు అనుకుంటే, వేరే కంట్రీస్కి ఇంకా ప్లాన్స్ ఉంటే, అప్లై యువర్ ఓన్ వీసా, ఫేస్ దట్ స్ట్రగుల్. సో నెక్స్ట్ టైం మీరు ఏమైనా అప్లై చేయాలి అనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, ఓకే. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ గెట్స్ రిజెక్టెడ్, రీజన్ తెలుస్తుంది ఎందుకు రిజెక్ట్ అయింది, వాట్ మిస్టేక్ యూ డిడ్ అని. బట్ ఏజెన్సీ ద్వారా వెళ్ళినప్పుడు ఏదన్నా మీకు ఒకవేళ వీసా రాలేదు అంటే, you don't know what happened, reason kuda telidu, you will lose your money and also you'll not get your visa and you don't know the reason. So it's your call, you can do either one. Coming to the process, yay. ప్రాసెస్కి వస్తే నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు. నాకు తెలిసింది నా ఎక్స్పీరియన్స్ నుంచి రఫ్ అండ్ టఫ్గా చెప్తున్నాను. అంటే అన్ని ఛానల్స్లో మీకు చాలా ప్రాసెస్ దొరుకుతుంది, బట్ ఈ వీడియో నుంచి నేను మేజర్ టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే స్టెప్స్ అన్ని చోట్ల దొరుకుతాయి, చాట్‌జీపీటీని అడిగినా ఇట్ విల్ జస్ట్ గివ్ యూ. సో ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఫస్ట్ స్టెప్, చూస్ యువర్ కంట్రీ వైజ్లీ. ఎందుకంటే కొన్ని కంట్రీస్కి 6 months వీసా ఛాన్స్ ఉంటుంది, కొన్ని కంట్రీస్కి 1 year వీసా ఛాన్స్ కూడా ఉంటుంది, అండ్ కొన్ని నీ ఐటినరీని బట్టి షార్ట్ వీసా కూడా ఇస్తుంటారు. సో డిపెండింగ్ ఆన్ యువర్ విజిట్, సో మీరు మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే యూరోప్కి, మళ్ళీ వీసా అప్లై చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి చూస్ యువర్ కంట్రీ వైజ్లీ. ఫ్రాన్స్ క్యాన్ గివ్ యూ 6 months వీసా, దట్స్ వేర్ ఐ అప్లైడ్ ఫర్. వీసాలో కూడా 2 types ఉన్నాయి, మల్టిపుల్ ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ. సింగిల్ ఎంట్రీ అంటే మీకు వీసా వస్తుంది, మీ ట్రిప్కి వెళ్తారు, వస్తారు, అంతే, మీరు మళ్ళీ యూరోప్ ఎంటర్ అవ్వకూడదు. మల్టిపుల్ ఎంట్రీ అంటే మీరు ఎన్నిసార్లు అయినా మీ వ్యాలిడిటీ ఉన్నంత వరకు, 6 months ఇస్తే 6 months లోపు మీరు 10 సార్లైనా 100 సార్లైనా వెళ్ళొచ్చు, రావచ్చు, ఏ కంట్రీలైనా తిరగచ్చు. షెంగెన్ రీజియన్లో ఉన్న కంట్రీస్ అన్నీ షెంగెన్ వీసా కిందకు వస్తాయి. యూరోప్లో అన్ని కంట్రీస్ షెంగెన్ ఏరియాకి రావు, కన్సిడరింగ్ అల్బేనియా, మాంటినిగ్రో డోంట్ కమ్ అండర్ షెంగెన్ వీసా. యూల్ హ్యావ్ టు టేక్ డిఫరెంట్ వీసా ఫర్ దెమ్. ఇన్ని కంట్రీస్లో ఏ కంట్రీకైనా మీరు వెళ్ళొచ్చు మల్టిపుల్ ఎంట్రీ వస్తే. సో ఐ వుడ్ హైలీ సజెస్ట్ అప్లై ఫర్ మల్టిపుల్ ఎంట్రీ. నేను ఫ్రాన్స్ చూస్ చేసుకున్నాను. ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఇట్ వెంట్ రియలీ గుడ్. ఇట్స్ నాట్ టూ ఈజీ, నో కంట్రీ ఈజ్ టూ ఈజీ. సో కన్సిడరింగ్ మీరు ఫ్రాన్స్ చూస్ చేసుకున్నారని అనుకుందాం, ఫ్రెంచ్ వీసా వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ డేట్స్ మాత్రం మీరు పక్కా చూసుకోండి, మీరు డేట్స్ మళ్ళీ మార్చలేరు. సో అప్లికేషన్ ఫిల్ చేసే ముందే మీరు ఏ డేట్స్లో వెళ్తున్నారు అనేది మాత్రం ఫిక్స్ అయిపోండి. తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అంటే మీరు టీఎల్ఎస్ కాంటాక్ట్, ఇలా ప్రతి కంట్రీకి కొన్ని డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉంటారు, సెంటర్స్ ఉంటాయి. అపాయింట్మెంట్ దొరకడం గగనం అనమాట. హియర్ ఇస్ మై అదర్ టిప్ ఏంటంటే, వీసా బాట్, టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బాట్స్ ఉంటాయన్నమాట. అవి మీకు ఎవ్రీ డే వీసా స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అనదర్ ఆప్షన్ ఆటో స్లాట్ బుకింగ్, ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేస్తే ఆటోమేటిక్గా స్లాట్ కూడా బుక్ చేసేస్తుంది మీకోసం. సో ఐ చోజ్ ద ఫస్ట్ ఆప్షన్. ఇట్ కాస్టెడ్ మీ £30 ఎక్స్ట్రా. ఐ కెన్ గివ్ ద లింక్ బిలో, సో మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్, నీ స్లాట్ బుక్ అయిపోయింది అనుకుందాం, ఓకేనా. తర్వాత మీరు మేక్ షూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీ ఫ్లైట్ టికెట్స్ ఆర్ ట్రైన్ టికెట్స్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్గా బుక్ చేసుకోండి. మళ్ళీ క్యాన్సిలేషన్స్ డబ్బులు పోతాయి, అది మాత్రం దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వీసా అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయితే నా స్టేకి డబ్బులు పోతాయి కదా అని అనుకుంటుంటే, యూ కెన్ డూ వన్ థింగ్. చాలా హాస్టల్స్కి కానీ హోటల్స్కి కానీ ఇప్పుడు బుక్ చేసుకుని తర్వాత పే చేయొచ్చు.
అంటే మీ స్టేకి 2 డేస్ ముందు డిడక్ట్ అవుతాయి మనీ. బట్ మీకు కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు. సో, అలా చేసుకున్నప్పుడు ఏమైతదంటే మీ వీసా వచ్చిన వెంటనే మీరు క్యాన్సిల్ చేసేసుకొని చీపర్ వన్ దొరికితే బుక్ చేసుకోవచ్చు. సో, దట్స్ వన్ గుడ్ ఆప్షన్. ఇవి 2 మేజర్ డాక్యుమెంట్స్. అంటే ఇందులో ఏమన్నా ఉల్టా సీదా ఉందనుకో రిజెక్ట్ చేసి పడేస్తారు. సో, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, అందులో మనీ ఉండాలి. యెస్, మీ ట్రిప్‌కి సరిపడంత మనీ మీరు లిటరలీ అపాయింట్మెంట్‌కి వెళ్ళే ముందు రోజు డిపాజిట్ చేసినా ఏం కాదు. ఏమి 1 మంత్ నుంచి హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళిన రోజు స్టేట్మెంట్ తీస్తారు కదా, అప్పటి వరకు మనీ ఉండాలి. పే స్లిప్స్, కంపెనీ నుంచి ఏమైనా లెటర్ కావాలంటే లెటర్. ఫ్రాన్స్‌కి కవర్ లెటర్ కావాలి. యుల్ హ్యావ్ టు మెన్షన్ రీజన్ ఆఫ్ యువర్ విజిట్ అండ్ నీ ఐటినరీ, నువ్వు అంటే ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నావు, ఒక రఫ్ ఐటినరీ అయితే ఇవ్వాలి. ఇవి ఒక లింక్ పెట్టచ్చు, గూగుల్ డాక్స్ లింక్ పెడతాను. సో యూ కెన్ యాక్సెస్ దట్ ఫ్రమ్ దేర్. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ జిరాక్స్లు కానీ ఏమైనా మర్చిపోయారనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యానిక్ అవ్వకండి. ఆర్ ఎల్స్ లోపలికి వెళ్ళి ఎంత పడితే అంత పే చేసి లైన్లో నుంచొని ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. పక్కనే మోస్ట్లీ లండన్ సెంటర్లో అయితే దగ్గరలో కొంచెం అక్కడ అడిగితే చెప్తారు సెక్యూరిటీ గార్డ్స్ని, ఒక జెరాక్స్ షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్తే £10 ఫర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంథింగ్ లైక్ దాట్. సో యా, ఇట్స్ నాట్ దాట్ మచ్ కంపేర్ టు ఇన్సైడ్ ప్రైజెస్. సో డోంట్ వేస్ట్ యువర్ మనీ, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ బీఆర్పీ రకాల డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి. అండ్ మీరు జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళాలి. సో ఎన్ని కావాలి అనేది కాపీస్ అన్నీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. టేక్ అకార్డింగ్లీ, ఏది మిస్ చేయొద్దు. అండ్ అఫ్ కోర్స్ మీరు ఫస్ట్లో ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకెళ్ళాలి. మేక్ షూర్ నేను చేసిన ఒక మిస్టేక్ చెప్తున్నాను. నేను ఫ్రెంచ్లో ఫిల్ చేశాను. నాకు ఫ్రెంచ్ వచ్చా అనుకోకండి. నేను అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంకా ఇంగ్లీష్లో కనిపించలేదు. సో ఫ్రెంచ్లో చేశాను అండ్ దాన్ని ఫ్రెంచ్లో డౌన్లోడ్ చేసుకున్నాను. సంథింగ్ వెంట్ రాంగ్. బట్ లక్కీలీ ఆ పర్సన్ ఎవరైతే నా అప్లికేషన్ రివ్యూ చేస్తున్నారో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఆవిడ అప్పటికప్పుడు కరెక్ట్ చేసి అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి అటాచ్ చేసింది. నేను తెచ్చిన పడేసింది. సో యా, ఐ ఆల్సో మేక్ మిస్టేక్స్. ఇట్స్ కామన్, బట్ యూ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. ఓకే, మీరు వీసా అపాయింట్మెంట్ కూడా ఇచ్చేసారు. మీ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. బయోమెట్రిక్స్ కూడా తీసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి. మేము మెయిల్ చేస్తాము. దెర్ ఆర్ 2 other options again. One option is you can pay I think £30 or something and opt for courier. ఇంటికి సెండ్ చేస్తాను ఈ పాస్పోర్ట్ని. ఇంకొక ఆప్షన్ ఏంటంటే యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ పిక్ ఇట్ అప్. సో నువ్వు దగ్గరలో ఉన్నావు అనుకో సెంటర్కి, యూ కెన్ జస్ట్ గో అండ్ పిక్ సే £30. లేదు నువ్వు చాలా దూరంగా ఉంటున్నావు, నీ టికెట్ కాస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది, శ్రమ పడాలి అనుకుంటే జస్ట్ ఆప్ట్ ఫర్ కొరియర్. ఓకే, బిఫోర్ దాట్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతారు కదా. అఫ్కోర్స్ అడుగుతారు. కాస్ట్ చెప్పకపోతే ఎలా? ఫస్ట్ వీసా బాట్ మీకు కావాలి అనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ £30. వీసా కాస్ట్ ఇట్స్ నియర్లీ 60 సంథింగ్. నో, దట్స్ మ్యాండేటరీ, దట్స్ నాట్ ఆప్షనల్. సో ఇట్ డిపెండ్స్ అనమాట. నీ కంట్రీని బట్టి యూ హ్యావ్ టు పే. అడ్మిన్ ఛార్జెస్ కైండ్ ఆఫ్ ఉంటాయి అనమాట. మీరు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు పే చేయాలి. ఇది ఇట్స్ అరౌండ్ 15 to 30. ఫర్ మీ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 150, విచ్ ఇస్ డీసెంట్. ఐ డోంట్ నో ఏజెన్సీ వాళ్ళు ఎంత తీసుకుంటారో నాకు తెలీదు. ఐ డోంట్ ఈవెన్ ఎంక్వైర్. బట్ యా, ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ డీల్, గో ఫర్ ఇట్. ఐమ్ నాట్ గోనా స్టాప్ యూ. మ్యాక్సిమం 15 వర్కింగ్ డేస్ లోపల నీ పాస్పోర్ట్ నీ ఇంటికి వస్తుంది. ఇఫ్ యూ ఆప్ట్ ఫర్ కొరియర్, నీకు వీసా వస్తే స్టాంప్ ఉంటుంది, లేకుంటే ఏదో ఒక రిగ్రెటింగ్ లెటర్ ఏదో ఒకటి ఉంటుంది. హోప్ఫుల్లీ యూ విల్ గెట్ ఇట్. If you have all the documents properly, you will get it. Don't fake any documents. ఓన్లీ స్టే విషయంలో నేను చెప్పించేయండి. మిగతా డాక్యుమెంట్స్ ఏవి ఫేక్ చేయొద్దు. మీ మనీ హోల్డ్ చేయండి, అన్నీ ప్రాపర్గా పెట్టుకోండి. వీసా ఎందుకు ఇవ్వడం మనం చూద్దాం. మీకు వీసా వచ్చేసింది, నేను షెంగెన్ కంట్రీలో ఏదైనా వెళ్ళొచ్చు అనుకోకండి. ఫస్ట్ విజిట్ ఆర్ఎల్స్ మీ ఫస్ట్ విజిట్ కాకపోయినా నీ ఎంటైర్ విజిట్లో యూల్ హ్యావ్ టు విజిట్ దట్ కంట్రీ, గెట్ యువర్ పాస్పోర్ట్ స్టాంప్డ్. లెట్స్ సే నా ఫస్ట్ ట్రిప్ ఏంటంటే నేను ఫ్రాన్స్ వీసా తీసుకున్నాను, ప్యారిస్ వెళ్ళాను. ప్యారిస్ వెళ్ళిన వెంటనే నీకు స్టాంప్ వేస్తారు. సో అక్కడ నుంచి నీ ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, ఎన్ని కంట్రీస్ అయినా తిరుగు, ఎప్పుడైనా రా ఇంటికి, నీ ఇష్టం. దెన్ ఐ వెంట్ టు స్విట్జర్లాండ్, ఐ వెంట్ టు జర్మనీ. యాక్చువల్లీ ఐ కేమ్ బ్యాక్ టు ప్యారిస్ అగైన్. నేను ట్రైన్లో వెళ్ళాను, రిటర్న్ టికెట్ ట్రైన్లో చేసుకున్నాను కాబట్టి ఐ డిడ్ అ రౌండ్ ట్రిప్. ఇట్స్ యువర్ విష్. మీరు
టు ఒక లొకేషన్ నుంచి ఫ్రమ్ ఒక లొకేషన్ నుంచి కూడా చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. నేను ప్రిపేర్ అవ్వలేదు ఈ వీడియోకి. ప్రొక్రాస్టినేట్ చేస్తూ వచ్చాను. యూట్యూబ్ వీడియో చేయాలి, షెంగన్ వీసా గురించి చెప్పాలి అందరికీ అని. Procrastination doesn't work. You just have to act on it. You just have to sit and talk about it. It's just, yeah, make it happen. That's why I'm sitting here and sharing you this information. I hope you'll show some love and support. Maybe this is not one of your professional guide video. నాకు తెలిసింది నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను చెప్పాను. యా, మీకు యూజ్ అయితే ఐల్ బి వెరీ హ్యాపీ. లేదు మీకు అసలు అర్థం కాలేదు అని అనిపిస్తే రీచ్ అవుట్ టు మీ. నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్కి చాలామందికి పర్సనల్గా గైడ్ కూడా చేశాను. సో యా, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు ట్రావెల్, ఐ వాంట్ యూ టు ట్రావెల్. సో లెట్స్ హెల్ప్ ఈచ్ అదర్, రైట్? రీచ్ అవుట్ టు మీ. నా హ్యాండ్ సరి అయితే నేను కూడా మళ్ళీ ఇంకొక వీసా వేసుకుందాం అనుకుంటున్నాను. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ దట్ నా ఇయర్ ఇలా స్టార్ట్ అయిందని, బట్ స్టిల్ హై నోట్లో ఎండ్ చేస్తాను ఫర్ ష్యూర్. యూ విల్ సీ మోర్ కాంటెంట్ కమింగ్ అబౌట్ మై నెక్స్ట్ వీడియో నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను వెళ్ళిన ట్రిప్స్ అన్నీ ఎంతో కొంత రికార్డ్ చేశాను. ప్రాపర్గా యూట్యూబ్ కోసం అని కాకపోయినా ఏదో అలా అక్కడక్కడ కొంచెం వీడియోస్ తీసుంటాను. అవి ఎడిట్ చేసి నాకు కుదిరినంత ఎడిటింగ్ నేను చేసి పెడదాం అనుకుంటున్నాను. ఓల్డ్ కాంటెంట్ I know, but I want my videos to be on my YouTube and I want you to consume. If you like it, you watch it. So yeah, finally that's all about my next video. Most probably I'll post about my Paris trip. Na Europe trip 10 days chesanu. It was my birthday trip. So a series laga, maybe something like that I'll post. So if you like my video, then subscribe. నేను మళ్ళీ చెప్తాను, నేను ఫోర్స్ చేయను జనాల్ని నా కాంటెంట్ చూడండి, నా వీడియోస్ లైక్ చేయండి, పోస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ నేను ఫోర్స్ చేయను. మీకు నచ్చితే మీరు ఫాలో అవుతారు, అది నాకు తెలుసు. సో యా, లెట్స్ జస్ట్ హోప్ దట్ యూ లైక్డ్ ఇట్. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫాలో మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. Bye.